లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, హీరో మోటో కార్ప్, భారత్ ఎలక్ట్రానిక్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐచర్ మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఈదర్ రామకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే. సరేంటి వాళ్ళ లాభాల్లో ట్రేడ్ అవుతా ఉంది. ఈ వీక్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు, వాళ్ళ స్టార్టింగ్ డే కదా? సో మొత్తం మీద మన ఫ్రైడే లోయెస్ట్ పాయింట్ లో మార్కెట్స్ క్లోజ్ అవడం చూసామండి, 24,535. సో అదేంటంటే 20 వీక్స్ మూవింగ్ యావరేజ్ అండి. 20 వీక్స్ మూవింగ్ యావరేజ్ 20 పీరియడ్స్ అనమాట. సో అక్కడ సపోర్ట్స్ తీసుకొని మార్కెట్స్ ఈ రోజు ఆ సపోర్ట్ తో కొంచెం పైకి వెళ్ళటం మనం చూస్తున్నాము. సో మొత్తం మీద వరుసగా 5 వీక్స్ నాన్ స్టాప్ గా మార్కెట్స్ పడిపోయినాయి. 5 వారాలు పడిపోయిన తర్వాత 6వ వారం చక్కటి స్టార్ట్ ఈ రోజు చూసాము. మార్కెట్స్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యి అట్లాగే పాజిటివ్ గా ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాము. ముఖ్యంగా కొన్ని సెక్టార్స్ బాగా రాణించాయండి ఈ రోజు. వాటిల్లో మెయిన్ గా మనం చూస్తే మెటల్స్, అలాగే డిఫెన్స్, రియాలిటీ, ఆటో, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇలాంటివన్నీ కూడా మంచి ర్యాలీస్ జరుపుతూ ఉన్నాయి. ఇండెక్స్ల పరంగానే మోర్ దాన్ 2% ఆ స్టాక్స్ అన్ని కూడా, వాటికి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా పెరగడం చూస్తున్నాము. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కొంచెం బ్యాంక్ నిఫ్టీ అంత ర్యాలీ జరగకపోయినప్పటికీ కొంత సబ్జ్యూడ్ గా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంది. సో మొత్తం మీద ఈ రోజు కనుక చూసినట్లయితే స్వల్పంగా లాభాల్లో, అంటే ఒక 12 పాయింట్ల లాభాలతో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉందండి. సో మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీ అయితే మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ లో స్వల్ప లాభాలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసినప్పుడు మార్కెట్స్ ఈ వారం కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అయ్యి పాజిటివ్ లో క్లోజ్ అయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. విన్స్టా ల్యాబ్స్ అనేది ఈ రేట్ లో కొనుక్కోవచ్చు, లాంగ్ టర్మ్ కి కొనుక్కోవాలంటే ఏ రేట్ లో కొనుక్కోవచ్చు? అదే విధంగా సార్, లాంగ్ టర్మ్ కి మిడ్ క్యాప్ లో నుంచి ఎఫ్ఎంజీసీ లో ఏదన్నా ఒక స్టాక్ చెప్పాల్సిందిగా కోరుతున్నానండి. స్టాక్ నేమ్ అర్థం కాలేదండి, ఫస్ట్ నేమ్ ఏదో చెప్పారు. వింతా ల్యాబ్స్ సార్, వింతా ల్యాబ్స్ లాంగ్ టర్మ్ కి ఫండమెంటల్ గా ఏ రేట్ లో కొనుక్కోవచ్చు? అదే విధంగా ఎఫ్ఎంజీసీ లో మిడ్ క్యాప్ లో ఒక స్టాక్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. సో వింటా ల్యాబ్స్ లో చూసినట్లయితే 651 రూపీస్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా షార్ప్ ర్యాలీ చూసాము. లాంగ్ టర్మ్ అయితే ఈ స్టాక్ లో హోల్డింగ్స్ ఉంచుకోవచ్చు అండి. అట్లాగే ఫ్రెష్ బయింగ్ చేయదలుచుకున్న వాళ్ళు అరౌండ్ 578 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్తే. షార్ట్ టర్మ్ కోసం టైమెక్స్ గ్రూప్ ఇండియా ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఇంకొకటి నా దగ్గర గార్వేల్ టెక్నికల్ ఫైబర్స్ అనేటివి ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను, ఉండమంటారా? ఈ బంగ్లా ఇది ట్రంప్ తోని ఎగ్జిట్ రమ్మంటారా? ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? టైమెక్స్ గ్రూప్ ఇండియా లిమిటెడ్, టీ ఫర్ తమిళనాడు, టైమెక్స్. అర్థమైంది. టైమెక్స్ గ్రూప్ ప్రస్తుతం 251 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. అప్పర్ సర్క్యూట్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ 4 సెషన్ నుంచి స్టాక్ ర్యాలీస్ లో వెళ్తూ ఉంది. ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ కనుక మీరు యాడ్ చేయదలుచుకుంటే కొద్ది మొత్తాల్లో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 25% క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ 280-90 క్రాస్ అయ్యే టైంలో బ్యాలెన్స్ ఒక 25% యాడ్ చేసుకోమని చెప్తానండి. సో ఓవరాల్ ఈ స్టాక్ బాగానే ఉంది. అలాగే గర్వారే టెక్ ఫైబర్స్ హోల్డ్ చేయొచ్చా లేదని అడుగుతున్నారు. కొంచెం ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో కొద్దిగా కన్సాలిడేషన్ మోడ్ లో కనిపిస్తుందండి. ర్యాలీ అవుతున్నప్పటికీ కానీ లాస్ట్ ఫిబ్రవరి నుంచి మనకి చక్కటి ర్యాలీ చేసింది. ఆల్మోస్ట్ 700 నుంచి 950-960 దాకా వెళ్ళడం మనం చూసాము. అయినప్పటికీ ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 1 or 2 months లో కొద్దిగా కన్సాలిడేషన్ ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చండి, ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు, హోల్డ్ చేయండి. సార్ ఇన్ఫోసిస్, హెచ్ఈఎల్ టెక్, బిఈఎల్. ఇన్ఫోసిస్, హెచ్ఈఎల్ టెక్, బిఈఎల్ ఈ 3 ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు.
సో ఐటీ స్టాక్స్ లో ఇవాళ రికవరీ మొదలైందండి కొద్దిగా. రీసెంట్ గా మనం ఫాల్ చూసాము. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినప్పుడు కూడా పర్టికులర్ గా ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. సో ఈ రోజు ఎంట్రీ తీసుకోవచ్చు అండి. అంటే 1480 రూపీస్ ఉంది ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను ఈ ప్రైస్ పాయింట్ లో. ఇక్కడ నుంచి ర్యాలీస్ జరిపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ కనుక తీసుకున్నట్లయితే రిజల్ట్స్ తర్వాత ఒక షార్ప్ రియాక్షన్ వచ్చింది, కాకపోతే కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతున్నట్టు అర్థమవుతుందండి. సో ఫ్రెష్ పొజిషన్స్ మీరు తీసుకోదలుచుకుంటే ఈ స్టాక్ లో 2450 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ పొజిషన్స్ సజెస్ట్ చేస్తానండి. అట్లాగే మీరు అడిగిన మూడో స్టాక్ బిఈఎల్ గురించి అడిగారు. సో బిఈఎల్ చూస్తే ఈ రోజు అంటే ఆఫ్టర్ 1 month నాన్ స్టాప్ గా స్టాక్ పడిపోయింది. అంటే అంతకుముందు షార్ప్ ర్యాలీ చూసాం లాస్ట్ 4 months లో. షార్ప్ ర్యాలీ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అలాగే పుల్ బ్యాక్ అంటాము, ఇలాంటి కండిషన్స్ లో ఉంది స్టాక్ రీసెంట్ టైమ్స్ లో. కాకపోతే మొన్న ఫ్రైడే మాత్రం కొంత సపోర్ట్స్ ఆగింది. అంటే ఫ్రైడే లో పాయింట్ దగ్గర సపోర్ట్స్ తీసుకొని ఈ రోజు మళ్ళీ స్టాక్ పెరగడం గమనిస్తున్నాము. ఫ్రెష్ పొజిషన్స్ ఈ రోజు యాడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. చక్రి చేస్తున్నారు. చక్రి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్. డ్రీమ్ పార్క్స్ 269లో కొన్నాను సార్. తర్వాత గ్రీన్ పార్క్ కరెంట్ మార్కెట్ లో బై చేయొచ్చా? ఈ ప్యాక్ అండి ఇంకొకసారి చెప్పండి చక్రి గారు. డ్రీమ్ పార్క్స్ సార్ 269లో బై చేశాం. యా గ్రీన్ పార్క్ గ్రీన్ ఫాక్స్ ఇవాళ 129 ఉందండి ఇవాళ. ఓకే. తర్వాత ఈ ప్యాక్ డ్యూరో బిల్లు డిపిటి హెల్త్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఓకే అండి. ఈ ప్యాక్ సంగతి చూద్దాము. ఈ ప్యాక్ చూస్తే 382 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుతం అయితే కన్సాలిడేషన్ మోడ్ ఉందండి. లాస్ట్ మనకి 6 months నుంచి కన్సాలిడేషన్ జరుగుతుంది. ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోదలుచుకుంటే మీరు 415 దాటిన తర్వాత ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే చూడండి, వాచ్ చేయండి. ఇంకా కొంతకాలం కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఉంది. వన్స్ ఇది 415 దాటే టైంలో మీరు యాడ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్ 137 రూపీస్ లో తీసుకున్నాను సార్. అది కొద్దిగా ప్రాఫిట్ లో ఉన్నాను, బుక్ చేసుకోమంటారా? నెక్స్ట్ యూకో బ్యాంక్ 34 రూపీస్ లో తీసుకున్నాను సార్. అది ఎక్కడ యావరేజ్ చేయమంటారు సార్? ఓకే అండి. ఫస్ట్ స్టాక్ ఒకసారి రిపీట్ చేయండి, అది అర్థం కాలేదు. కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్ అండి. ఇన్ఫానా? కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్. కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్. అవును సార్, అదే 137 రూపీస్ తీసుకున్నాను. యా. సో మనకి అది ట్రాక్ అవ్వలేదండి. మెయిన్ కంపెనీ నేమ్ నాకు అర్థం కాలేదు. యూకో బ్యాంక్ సంగతి చూస్తే ప్రస్తుతం యూకో బ్యాంక్ 29 రూపీస్ లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. కాకపోతే ప్రస్తుతానికి అయితే మల్టిపుల్ సపోర్ట్స్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ ని. ఇన్ కేస్ ఈ స్టాక్ ప్రీవియస్ లో కనుక కట్ అవుతుంటే 27 రూపీస్ కనుక కట్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వండి. అప్పుడు దాకా హోల్డ్ చేయమని చెప్తాను. సార్ ఎస్డబ్ల్యూ సోలార్ అమర్ రాజా యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే అండి. లాంగ్ టర్మ్ అండి. యా. ఓకే అండి. ఎస్డబ్ల్యూ సోలార్ కనుక తీసుకున్నట్లయితే 274.8 ఉందండి. సో కొద్దిగా ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో కొంచెం కాంపిటీషన్ పెరుగుతూ ఉంది, అది కూడా చూసుకోవాలి మనం. రీసెంట్ టైమ్స్ లో పెద్ద పర్ఫార్మెన్స్ లేదండి. లాస్ట్ 2 years లో ఈ స్టాక్ ఫాల్ అయిపోవడం, తర్వాత కన్సల్టేషన్ అవడం చూస్తున్నాము. ఎస్డబ్ల్యూ సోలార్ అయితే ప్రస్తుతం యావరేజ్ చేయదలుచుకుంటే ఈ స్టాక్ ఒక లెవెల్ దాటిన తర్వాత స్టార్ట్ చేయాలండి. అరౌండ్ 340-50 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. మెజగాన్ డాక్ అలాగే అలంబిక్ ఈ రెండు రికవరీ అవుతాయని అడుగుతున్నారు కరెక్షన్ నుంచి. అలంబిక్ ఫార్మా అండి. ఓకే అండి. సో మజగాన్ డాక్ అయితే రికవర్ అవుతుందండి. అంటే క్వార్టర్ టు క్వార్టర్ చూడొద్దు, కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో ఒక 2-3 years కనుక హోల్డ్ చేసే పక్షంలో మీకేం ప్రాబ్లం లేదండి. మజగాన్ డాక్ పెరుగుతుంది కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. అలంబిక్ ఫార్మా కూడా రీసెంట్ టైమ్స్ లో బాగానే ర్యాలీ చేసిందండి. ఆల్మోస్ట్ మనకి 740-750 ప్రాంతాల నుంచి ఒక దశలో 1080 దాకా వెళ్ళింది. ప్రస్తుతం 960-970 ప్రాంతాల్లో ట్రేడ్ అవుతుందండి. హోల్డ్ చేయొచ్చండి. అంటే ఈ స్టాక్ ని హడావుడిగా అమ్మాల్సిన పని లేదు. లాంగ్ టర్మ్ కోసం ఎగ్జిట్ హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు.
ఇన్ఫోసిస్ అలాగే బిఎస్సి. ఇన్ఫోసిస్ మనం ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. అంటే ఇన్ఫోసిస్ కొంచెము రీసెంట్ టైమ్స్ లో బాగా అంటే కొంచెం కరెక్షన్ తీసుకువెళ్ళింది. ఈ కరెక్షన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో కొంత పోర్షన్ ఇక్కడ కొనొచ్చండి. 25% అయినా ఒక 100 రూపాయలు పెట్టాలనుకున్నప్పుడు 25 రూపీస్ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర ఇన్ఫోసిస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చండి. రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటండి, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన టైం అండి. ఎందుకంటే ఈ స్టాక్ 1 lakh crores రీచ్ అయిపోయింది మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ప్రాఫిట్స్ కంపేర్ చేసినప్పుడు ఎన్ఎస్సికి బిఎస్సికి 10 times కంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఎన్ఎస్సిలో ఉన్నాయండి. ఎన్ఎస్సి ఇండియాలో ఉన్నాయి. సో ఎన్ఎస్సి ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రైస్ లో లిస్ట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 10 times బిగ్గర్ కంపెనీ కాబట్టి 10 lakh crores పైన లిస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వాల్యుయేషన్స్ పరంగా చూస్తే కొంచెం వాల్యూస్ స్ట్రెచ్ అయినట్టు అర్థమవుతుంది. ప్రాఫిట్ బుక్ చేసుకునే జోను ఫ్రెష్ ఎడిషన్స్ వద్దంట. నెక్స్ట్ కలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్కారం అండి. ఎరిస్ లైఫ్ సైన్సెస్, టాటా కమ్యూనికేషన్స్ రెండు ప్రాఫిట్ లో ఉన్నానండి. బుక్ చేసుకోవచ్చు, వెయిట్ చేయొచ్చా? ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఎరిస్, ERIS, ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఫార్మా. ఓకే అండి, ఓకే. టాటా కమ్యూనికేషన్స్. అలాగే అండి, అలాగే. సో ఎరిస్ లైఫ్ సైన్సెస్ చక్కగా పెరుగుతుందండి స్టాక్ ని. ప్రస్తుతం ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా ఒకసారి ఆల్ టైమ్ హై హిట్ అయింది 1900 ప్రాంతాల్లో. మళ్ళీ ఈ స్టాక్ షార్ట్ టర్మ్ లోనే మళ్ళీ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కాకపోతే రిజల్ట్స్ దగ్గరలోనే ఉన్నాయండి. బహుశా రేపు రిజల్ట్స్ వస్తున్నట్టున్నాయి. సో రిజల్ట్స్ చూసుకోండి. రిజల్ట్స్ ఎంకరేజింగ్ గా ఉన్నట్లయితే స్టాక్ ఇంకా ఫర్దర్ గా ర్యాలీ చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి అయితే టెక్నికల్ గా చూసినప్పుడు చార్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. హోల్డ్ అండి. అట్లాగే టాటా కమ్యూనికేషన్స్ కూడా మీరు ప్రాఫిట్ లో ఉన్నానని చెప్తున్నారు. 1665 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. కాకపోతే రీసెంట్ గా షార్ప్ గా పెరిగింది. ఆల్మోస్ట్ మనకి మార్చి తర్వాత ఈ స్టాక్ 1300 నుంచి 1800 దాకా పెరగడం చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి హోల్డ్ అండి, రెండు హోల్డ్ చేయండి. నెక్స్ట్ కలర్ శివాజీ చేస్తున్నారు. శివాజీ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్, తేజస్ నెట్వర్క్ ఒకటను, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 2 years కోసం కొనుక్కోవచ్చా ఈ రేట్ లో? ఫస్ట్ కంపెనీ వినిపించలేదు. తేజస్ నెట్వర్క్. తేజస్ నెట్వర్క్ అండి. సెకండ్ పిఎన్బి హౌసింగ్, రెండు 2 years కోసం. తేజస్ నెట్వర్క్స్ వెయిట్ చేయమని చెప్తానండి. అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ రాను డిటరేట్ అవుతున్నాయి. ప్రతి క్వార్టర్ నెంబర్స్ తగ్గుతూ ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ దాకా ఆగండి. ఆగి మీకు ఎలాగూ లాంగ్ టర్మ్ వ్యూ ఉంది కాబట్టి క్వార్టర్ ఆగి రిజల్ట్స్ బాగుంటే, రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతుంటే అప్పుడు మీరు తేజస్ నెట్వర్క్ లో ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికి అయితే మీ ఆలోచన హోల్డ్ చేయమని చెప్తాను. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అయితే షార్ప్ గా పడింది. రిజల్ట్స్ తర్వాత కరెక్షన్ చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఒక సపోర్ట్ పాయింట్ దగ్గర ఉందండి. 750, 760 ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయి. కొద్ది మొత్తాల్లో ఈ ప్రైస్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు. అశోక బిల్డ్కాన్ అలాగే పిరమాల్ ఫార్మా ఈ కరెంట్ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చని అడుగుతున్నారు సార్. ఓకే. సో పిరమల్ ఫార్మా అయితే ఈ స్టాక్ బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి భవిష్యత్తులో. కాకపోతే కొంత కన్సాలిడేషన్ చూస్తున్నాము లాస్ట్ 4-5 months నుంచి. ఈ కన్సాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత పర్టికులర్ గా ఈ స్టాక్ 220, 225 క్రాస్ అయిన తర్వాత ఫాస్ట్ మూవ్మెంట్ మనం టెక్నికల్ గా చూసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. అలాగే ఫ్రెష్ ఎడిషన్స్ అయితే 220 అబోవ్ ఈ స్టాక్ ని కొనమని చెప్తాను. అశోక బిల్డ్కాన్ 199 దగ్గర ఈ స్టాక్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కొంచెము అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాలేదని లాస్ట్ టైం మనకి స్టాక్ లో ఫాల్ చూసాము. అట్లాగే కొద్దిగా కన్సాలిడేషన్ చూస్తున్నాం ప్రస్తుతం. ఈ స్టాక్ కూడా అంతేనండి. 220, 225 క్రాస్ అయిన తర్వాత మాత్రం కొంత మొమెంటం వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే అవకాశం. నెక్స్ట్ కలర్ సాయి చేస్తున్నారు. సాయి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్, రామకృష్ణ గారు, మ్యాంగ్లూర్ కెమికల్స్ 325 లో ఉన్నాయి సార్. జిఓసిఎల్ కార్పొరేషన్ 420 లో ఉన్నాయి సార్. ఇవి ఉంచొచ్చా? జిఓసిఎల్ మైనస్ లో ఉన్నా సార్, మ్యాంగ్లూర్ కెమికల్స్ ప్రాఫిట్ లో ఉన్నా. లాంగ్ రన్ ఉంచొచ్చా అండి 1-2 years? ఓకే అండి. మ్యాంగ్లూరు ప్రస్తుతం 358 ఉందండి. లాంగ్ టర్మ్ కి ఇది బాగానే ఉంటుందండి. ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఉంచండి. కాకపోతే ఈ మధ్యలో కొంత పుల్ బ్యాక్ కూడా మనము కొట్టిపారెళ్ళాం.
కొంత పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ మళ్ళీ అక్కడ నుంచి రికవరీ అయ్యి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి బెంగళూరు హోల్డ్ చేయండి. జిఓసిఎల్ కార్పొరేషన్ చూసినప్పుడు కొంత ఈ స్టాక్ కన్సాలిడేషన్ కనిపిస్తుందండి. ప్రస్తుతం టెక్నికల్ గా చూసినప్పుడు ఈ స్టాక్ ఇంకొన్ని రోజులు కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే హడావుడిపడి మనం ఈ స్టాక్ లో ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు. రెగ్యులర్ గా డివిడెండ్స్ ఇస్తున్నారు. కంపెనీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చండి, స్టాక్ ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ కలర్ రాంబాబు చేస్తున్నారు. రాంబాబు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటో చెప్పండి సార్. రామకృష్ణ గారు, అది అంటే 10 years బ్యాక్ బాలాజీ డిస్టిలరీస్ అని నేను తీసుకున్నాను సార్. అది అప్పుడు ఏంటంటే 500 తీసుకున్నాను, 300 అమ్మాను, 200 అట్లా ఓల్డ్ అయిపోయినాయి. తర్వాత ఏంటంటే నేను వేరే దగ్గరికి వెళ్ళాక అట్లా ఆగిపోయింది అన్నమాట. నేను ఇక ఒక కొటాకి దాంట్లో తీసుకున్నాము డీమ్యాట్ అకౌంట్. అది ఎట్లా ఏం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. సో స్టాక్ ట్రేడ్ అవుతుందండి ఇప్పుడు బాలాజీ డిస్టిలరీస్? అదే సార్, నాకు అది తెలియదు. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు వేరే అతని ద్వారా నేను కొన్నాను, 300 నేను ఇచ్చేసుకున్నాను. అదే బాలాజీ గ్రూప్ లో 20-30 years బ్యాక్ బాలాజీ గ్రూప్ లో చాలా స్టాక్స్ వచ్చాయండి. బాలాజీ స్టీల్ అని, బాలాజీ డిస్టిలరీస్ అని ఏవేవో స్టాక్స్ వచ్చాయి. చాలా సిక్ అయిపోయి చాలా కంపెనీస్ గురించి ట్రాక్ లేదు. నాకు కూడా ఈ స్టాక్ కొటేషన్ అయితే కనిపించడం లేదు. సో బహుశా మీ డిమాట్ లో రిఫ్లెక్ట్ అవుతుంటే పర్వాలేదండి. అంటే ఎప్పుడైనా మళ్ళీ రీలిస్ట్ అయినా కానీ మళ్ళీ మనం అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే స్టాక్ కొటేషన్ కనిపించలేదు. సార్ స్టాండర్డ్ గ్లాస్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. స్టాండర్డ్ గ్లాస్ అండి, ఓకే. సో స్టాండర్డ్ గ్లాస్ లైన్ వర్క్స్ చూస్తే కరెంట్ ప్రైస్ లో తీసుకునేకి అనువుగానే ఉందండి. 187 రూపీస్ ఉంది, టెక్నికల్ గా బాగుంది. అట్లాగే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఒకసారి వాచ్ చేయమని చెప్తాను. సో కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకోమని చెప్తాను. అంటే అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే ఈ స్టాక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ ప్రభాకర్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మొబిక్విక్ 350కి తీసుకున్నాను సార్. అలాగే సెన్కో గోల్డ్ 450 ఉన్నాయి సార్. ఉంచాలా తీసేయాలా అని అడుగుదామని. మీరు ప్రాఫిట్ లో ఉన్నారండి వీటిలో ఏమన్నా? లాస్ట్ లో ఉన్నాను సార్. ఓకే, అదే. సో అంటే రీసెంట్ గా తీసుకున్నా కానీ అది ఆల్మోస్ట్ బాటమ్ లో ఉన్నాయి మొబిక్విక్ అనేది. సో మొబిక్విక్ వీలైనంత వరకు ఏదైనా ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. ఎందుకంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ లో చాలా హై కాంపిటీషన్ ఉంది. ఇన్ కేస్ ఏమన్నా రీసెంట్ గా యూపీఐ పేమెంట్స్ వాటిలో కొంత ఏదన్నా ఈ ట్రాన్సాక్షన్స్ వాటికి ఛార్జెస్ కనుక వేసే పక్షంలో గవర్నమెంట్ అలో చేస్తే ఇలాంటి స్టాక్స్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది ఒక న్యూస్ పెండింగ్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. ఇంకా బెటర్ స్టాక్స్ లో మూవ్ కావమని చెప్తాను. అట్లాగే సెన్కో గోల్డ్ కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతం 330 రూపీస్ దగ్గర ఉంది. కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉందండి. ఈ స్టాక్ వన్స్ 400 దాటితేనే మంచి ర్యాలీ మళ్ళీ మనం చూసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే వీక్ ఉంది. రిజల్ట్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత August 11th ఉన్నాయండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసి అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అండి. నెక్స్ట్ కలర్ దామోదర్ చేస్తున్నారు. దామోదర్ గారు మాట్లాడండి. సార్ ఎగ్ 100 షేర్లు ఏం చేయమంటారు సార్? ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, స్టాక్ నేమ్ అర్థం అవ్వట్లేదు. HEG ఎగ్ అండి. HEG సార్ ఓకేనా సార్? హలో, ఇంకొకసారి రిపీట్ చేయండి సార్. ఇంకొకసారి రిపీట్ చేయండి సార్. ఎగ్ HEG ఓకే అండి. HEG ఎగ్ అర్థమైంది ఎగ్ HEG ఏం చేయమంటారు? 100 షేర్లు ఉన్నాయి సార్. 420 కొన్నాము. ప్రస్తుతం 532 రూపాయల్లో ట్రేడ్ అవుతుందండి. బాగానే ఉందండి. టెక్నికల్ గా చార్ట్ పరంగా చూసినప్పుడు బాగా అనిపిస్తుంది, బాగానే అనిపిస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చండి స్టాక్ ని. హడావడి పడి అమ్మాల్సిన పని లేదు, హోల్డ్ అండి స్టాక్. సార్ టెక్స్టైల్ అలాగే టీటాగర్ గురించి అడుగుతున్నారు. హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారని? ఓకే, టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ కనుక చూసినట్లయితే 145 రూపీస్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తానండి. ఇంకా ఫర్దర్ గా యాడ్ చేయొద్దు. యాడ్ చేయదలుచుకుంటే ఈ స్టాక్ మళ్ళీ 180 దాటే టైంలో యాడ్ చేయమని చెప్తాను. టెక్స్టైల్. రెండో స్టాక్ ఏమన్నారండి? టీటాగర్ రైల్ వ్యాగన్స్.
టిటాగర్ రైల్ సిస్టమ్స్ కూడా సిమిలర్ సిచ్యువేషన్ లోనే ఉందండి. రెండు కూడా చార్ట్స్ సిమిలర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు 848 దగ్గర ఉంది. సో టెక్నికల్ గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ స్టాక్ 970, 980 క్రాస్ అవ్వాలండి. సో ఆ ప్రైస్ దాటిన తర్వాత యావరేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం హోల్డ్ మోడ్ లో పెట్టమంటారు. నెక్స్ట్ కలర్ లలిత చేస్తున్నారు. లలిత గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే రామకృష్ణ గారు, నేను నౌకరీ శ్రీరామ్ ఫైనాన్స్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకొచ్చండి. నౌకరీ శ్రీరామ్ ఫైనాన్స్. ఓకే, శ్రీరామ్ ఫైనాన్స్ అయితే మీరు లాంగ్ టర్మ్ కి స్టాక్ లో కొంత పొజిషన్స్ తీసుకోవచ్చండి. ప్రస్తుతం 626 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఉంటే శ్రీరామ్ ఫైనాన్స్ లో కొంత పొజిషన్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి. అట్లాగే నౌకరీ కానీ ఇన్ఫో ఎడ్జ్ కానీ చూస్తే 1374 లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతం కొన్ని మల్టిపుల్ సపోర్ట్స్ దగ్గర కనిపిస్తుంది, కానీ ఐటీలో అంత అంటే ఈ మధ్య కొంత ఐటీలో వీక్ అవుతున్నాయి స్టాక్స్, అది కూడా అబ్జర్వ్ చేయాలి. నౌకరీ ఏం చేస్తారంటే 8th August దాకా వెయిట్ చేయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఎంకరేజింగ్ గా ఉంటే యాడ్ చేయండి. టాటా మోటార్స్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. అంటే టైం ఉండాలండి. అంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే అట్లీస్ట్ స్టాక్ అయితే కన్సిడరబుల్ గా బాగా కరెక్షన్ జరిగింది టాటా మోటార్స్. ఈ కరెక్షన్ తర్వాత కొద్దిగా కన్సాలిడేషన్ అవుతుందండి. సో ఈ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ కాకపోతే ఎక్కువ టైం ఫ్రేమ్ ఉన్నవాళ్ళు, అంటే 2 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్ లో ఏవో మిరకల్స్ జరుగుతాయంటే మాత్రం కొద్దిగా కష్టంగా ఉందండి. ఎందుకంటే నెంబర్స్ అంత ఎంకరేజింగ్ లేవు, డొమెస్టిక్ నెంబర్స్. మేబీ ఇంటర్నేషనల్ గా ఏమన్నా రేంజ్ రోవర్ కార్స్ బాగా అమ్ముడయ్యి ఏమైనా నెంబర్స్ ఇంప్రూవ్ అవుతాయో మనం ఎప్పటికప్పుడు క్వార్టర్ చెక్ చేయాలి. కొంచెం లాంగ్ టర్మ్ కంపెనీ క్వాలిటీ గానే అన్ని బాగున్నాయి. కాకపోతే కేవలం మనము ఒక 2 years అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉంటే మాత్రం ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్ లేటెస్ట్ న్యూస్ కోసం